మావోయిస్టు కీలక నేత హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీలో ఒక భయం మొదలైంది. చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కాడడవుల్లో హిడ్మా లాంటి కీలకమైన నేత పోలీసుల్ని ఏ రకంగా హతమార్చాడో చూసాం. అటువంటి ఒక కీలకమైన నేతనే ఈరోజు పోలీసు తూటాకు బలైన పరిస్థితి. కాబట్టి ఇక మావోయిస్టు పార్టీలో ఆ భయం కనిపిస్తోంది. హిడ్మా లాంటి ఓ కీలకమైన నేతనే పోలీసులు పట్టుకొని హతమార్చిని ఆయన మృతదేహాన్ని ఆయన కుటుంబానికి పంపించి ఒక సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు ఆ తర్వాత ఏర్పడుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక మావోయిస్టు పార్టీ కంప్లీట్గా శిథిలావస్థకు చేరిందా, కంప్లీట్గా ఇక జీరోకి చేరిపోయిందా అనే సిచ్యువేషన్ నెలకొంది. ఈరోజు మావోయిస్టు పార్టీకి సంబంధించిన మరికొంతమంది ముఖ్య నేతలు తెలంగాణ పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో జనజీవన స్రవంతిలోకి రాబోతున్నారు. అయితే ఆయుధాలను వీడేందుకు సిద్ధమయ్యారట అగ్రనేతలు. మరి కాసేపట్లోనే తెలంగాణ డీజీపీ ఎదుట అగ్రనేతలు సరెండర్ అవబోతున్నారు. డీజీపీ ముందు లొంగిపోతున్నటువంటి 37 మంది మావోయిస్టుల్లో కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఆజాద్ అండ్ అప్పాసి నారాయణ, ఎర్రాలు, మరికొంతమంది ఇతర ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. ఇప్పటికే పోలీసుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ నాయకులు కూడా వారంతా ఈ విషయాన్ని తెలియజేసినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి తెలంగాణ డీజీపీ ఎదుట ఈ కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతలందరూ కూడా లొంగిపోబోతున్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఎర్రాలు, ఆజాద్, అప్పాసి నారాయణ వీరంతా కూడా తెలంగాణ మావోయిస్టు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి నేతలు. తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కారావు లాంటి కీలకమైన నేతలే ఈరోజు పోలీసు నేతలు లొంగిపోతున్నారంటే ఇక తెలంగాణలో మావోయిస్టు పార్టీ శూన్యానికి చేరినట్టుగానే భావించాలి. అంటే ఒక రాష్ట్ర బాధ్యుడిగా ఉన్నటువంటి ఆ కీలకమైన వ్యక్తే పోలీసు నేతలు లొంగిపోతూ ఉంటే ఇక తెలంగాణ మావోయిస్టు పార్టీ అంతం పూర్తయింది. లక్ష్యాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక మావోయిస్ట్ పార్టీకి శూన్యం, జీరో. ఇక కేంద్రంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇప్పుడు నాయకత్వం వహించేది ఎవరు అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. గణపతి, తిప్పర్ తిరుపతి అలియాస్ దేవ్జీ, ఇంకా చాలా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో ముఖ్యులు మన తెలుగువారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారి పేర్లే ప్రధానంగా వినబడుతున్నాయి. సో ప్రెసెంట్ మరి కాసేపట్లో తెలంగాణ డీజీపీ లొంగిపోబోతున్నటువంటి ముఖ్య నేతలు దామోదర్, అప్పాసి నారాయణ, ఆజాద్ మరియు ఎర్రాలు. సో ఇంకా 37 మంది ఉన్నారు. వారిలో ఎవరెవరు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సో తెలంగాణ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కారావు ఇప్పుడు రోజు లొంగిపోబోతున్నారంటే అటు మావోయిస్టు పార్టీ మద్దతుదారుల్లో మావోయిస్టు పార్టీలో కూడా డెఫినెట్గా అలజడి మొదలై ఉంటుంది. సో ఆయన లొంగిపోబోతున్నారు, డీజీపీ ఆయన సరెండర్ కాబోతున్నారు అనే సిచ్యువేషన్లో ఇక తెలంగాణలో మావోయిస్టు పార్టీ పని అయిపోయిందా? ఎస్ మనోజ్, ఈరోజు ఏదైతే డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోతున్న మావోయిస్టు నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా, సుదీర్ఘ కాలంగా పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు. ఒక రకంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంత పెద్ద సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలోనే బహుశా ఇది రెండవసారి కావచ్చు. ఇంతకుముందు ఒకసారి కరీంనగర్లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగేది ఇది అతిపెద్ద సరెండర్గా మనం చూడవలసి ఉంటుంది. ప్రధానంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి 3 గంటలకు మీడియా సమావేశంలో చెప్పే విధంగా ఈరోజు ఆ డీజీపీ ఆవరణంలో ఉన్న టెన్నిస్ కోర్టులో ప్రధానంగా వీరిని ఆ మీడియా సమావేశం ద్వారా చూపెడతామని చెబుతున్న పరిస్థితి, మనకు విశ్వసనీయమైన సమాచారం కూడా ఉంది. అయితే ఒకసారి మనం పూర్తి వివరాలు కనుక చూసినట్టు కనుకైతే సుదీర్ఘ కాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన బడే చొక్కారావు కావచ్చు అలియాస్ దామోదర్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కావచ్చు, తనతో పాటు నూనె నరసింహారెడ్డి, ఆజాద్తో పాటు కంకనాల రాజిరెడ్డితో పాటు మరికొంతమంది వెంకటేష్, ఇలాంటి పలువురు ఎర్రాలు పేర్లతో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలికంగా పనిచేసిన వ్యక్తులు. దీంట్లో ఒకరిద్దరు కేంద్ర కమిటీలో కూడా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే చాలా కాలంగా కగార్ పేరుతో వరుస ఎన్కౌంటర్ల పేరుతో ఇబ్బంది పడుతున్న మావోయిస్టు పార్టీ ఒక రకంగా ఇబ్బంది శిథిల వ్యవస్థకు చేరిందని ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది. ఒక పక్క మావోయిస్టు పార్టీ నాయకులు అయితే అంటే పార్టీ ప్రజల్లో బతుకుంటుంది, కానీ అంటే ప్రభుత్వాలు చెబుతున్న విధానాల ప్రకారం మేము జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం, డెమోక్రటిక్ పద్ధతి, మళ్ళీ చెబుతున్నాను, భారత రాజ్యాంగంలో ఉన్న
విధానం ప్రకారం మేము పోరాటం చేయడానికి ఇప్పుడు హిడ్మా మరణం తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా చీమలు దూరని చిట్టడివి కాకులు దూరని కారడవుల్లో ఎంతో మంది పోలీసుల్ని అంతమొందించిన హిడ్మా సైతం ఈరోజు పోలీస్ తూటాలకి బలైపోయాడు. సో అటువంటి ఒక కీలకమైన నేత, బాంబ్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి హిడ్మా లాంటి వ్యక్తులే ఈరోజు పోలీసుల తూటాలకు బలైపోయిన తర్వాత ఇక మా పరిస్థితి ఏంటి అని కొంత వృద్ధాప్యంలోకి చేరువన్నటువంటి మావోయిస్టు కీలక నేతలందరూ కూడా లొంగిపోతున్నారా? భయంతోనేనా ఇదంతా? ఎస్ మనోజ్, మనం నిన్ననే చెప్పుకున్నాం హిడ్మా సంబంధించిన అంశంలో ఏం జరిగింది అన్న పరిస్థితి. అయితే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ప్రధానంగా మావోయిస్టు పార్టీ ఒక డెడ్ లైన్ విధించిన పరిస్థితి. అంటే దేశమే ఒక డెడ్ లైన్ విధించిన తర్వాత, దేశంలో ఉన్న పాలకులే ఒక డెడ్ లైన్ విధించిన తర్వాత దీనిపై కొంత ఆలోచించదగ్గ విషయం. ఒకటి. రెండో అంశం ఏంటంటే వరుసగా ఆ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి, వారిని కాపాడుకోవడం కష్టమైన పరిస్థితి. ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో సీనియర్ నాయకుడిని కాపాడుకోవడానికి దాదాపుగా 20 నుంచి 30 మంది కాపలా ఉండవలసి, అంటే గన్మెన్ గా ఉండవలసి ఉంటుంది. అటువంటి ఆ పరిస్థితుల్లో సీనియర్ నాయకులతో పాటు ఈ 30 మంది కూడా ఎన్కౌంటర్ లో చనిపోయే ప్రమాదం ఉందని నేరుగానే మావోయిస్టు పార్టీ పసిగట్టింది. వెంటనే సీనియర్ నాయకులు అందరూ కూడా గతంలో సంజీవ్ తో పాటు చాలా మంది లొంగిపోయిన పరిస్థితి కూడా కనబడింది. ఇప్పుడు కూడా మనం అడే చొక్కారావుతో పాటు తన సతీమణి కూడా ఇబ్బందికి డీజీపీ కార్యాలయం దగ్గర ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు లొంగిపోబోతున్న ఎటువంటి సిచ్యువేషన్ కొంత తెలుసుకుందాం. ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి. పవన్, సో ఏంటి ఈరోజు 37 మంది కీలకమైన నేతలు లొంగిపోబోతున్నారు. దాంట్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కారావు లాంటి కీలకమైన నేత కూడా డీజీపీ లొంగిపోబోతున్నారు, సరెండర్ కాబోతున్నారు. సో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఏంటి? సో మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇక పూర్తిగా చొక్కారావు తర్వాత అంతమైపోయినట్టేనా? ఆ కీలక రాజే ఏకంగా లొంగిపోతున్నారు రాష్ట్ర కార్యదర్శిగా హోదాలో. ఆయన సిచ్యువేషన్ ఏంటి? మావోయిస్ట్ పార్టీ మద్దతుదారులు ఏమనుకుంటున్నారు? రైట్ మనోజ్, ఏదైతే ఈరోజు భారీ ఎత్తున ఎప్పుడు చూడలేదు సుమారుగా 37 మంది మావోయిస్టులు ఈరోజు లొంగిపోయి ఉన్నారు. ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు అందరిలో కూడా ఒక భయం వాతావరణం నెలకొనింది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయం పుట్టింది. సో ఏదైతే హిడ్మా లొంగిపోతున్నాడు అనే సమయంలో ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో దాని తర్వాత ప్రతి ఒక్క మావోయిస్ట్ కూడా ఇప్పుడు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన మావోయిస్టులు ఈరోజు హైదరాబాద్లో సుమారుగా 37 మంది ఒకేసారి లొంగిపోయి ఉన్నారు. ప్రస్తుతం మనం డీజీపీ ఆఫీస్ దగ్గరే ఉన్నాం. సో ఈ డీజీపీ ఆఫీస్లోనే ఈరోజు 3 గంటల సమయానికి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రవేశపెట్టి వారు మాట్లాడడం జరుగుతూ ఉంది. డీజీపీ శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. సో ఈరోజు సుమారుగా 3 గంటల సమయానికి మావోయిస్టులందరినీ ఇక్కడ తీసుకొచ్చి మీడియా ముఖంగా వారిని చూపించే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. సో భారీ ఎత్తున అయితే ఇక్కడ బలగాలు మోహరించడం జరిగింది. హై సెక్యూరిటీ నెలకొనింది. చుట్టూ కూడా ఎవరిని రానివ్వడం లేదు. చుట్టూ ఎటు వాతావరణం కూడా ప్రతిదీ సెక్యూరిటీ చెక్ చేసే బయటికి పంపుతా ఉన్నారు.